హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా అకాడమీ. ఈ రోజు వీడియోలో మనం ఏపీపీఎస్సీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్యాటర్న్ అండ్ సిలబస్ ఇవి రెండింటిలో చేంజెస్ చేస్తాము అని అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫ్రమ్ అఫీషియల్ గా ఏపీపీఎస్సీ నుంచే ఈ యొక్క అప్డేట్ అయితే ఉంది, రైట్? సో కమింగ్ టు ద డీటెయిల్స్ కనుక మనం చూస్తే మనకి గ్రూప్ 1 లో ఏముంటే మనకు తెలుసు 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ ఆర్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి మెయిన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. సో ప్రిలిమ్స్ లో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి అని కనుక మనం చూస్తే ఇప్పటి వరకు మనకు ప్రిలిమ్స్ లో అయితే 2 పేపర్స్ ఉండేవి అనమాట. ఇప్పుడు ఈ యొక్క 2 పేపర్స్ అనేవి లేకుండా ఓన్లీ సింగిల్ పేపర్ గానే చేంజ్ చేయడం జరిగింది. ఆబ్జెక్టివ్ టైప్ లోనే ఉంటుంది, డిస్క్రిప్టివ్ కాదు, సేమ్ లైక్ ప్రీవియస్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. 150 మార్క్స్ కి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ప్రిలిమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే మెయిన్స్ ఉంటుంది అనమాట. మరి మెయిన్స్ లో మనకి ఏమేమి ఉంటాయి? క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి, అలాగే జిఎస్. ఈ యొక్క జిఎస్ కి సంబంధించి మనకి మెరిట్ తీస్తారు. క్వాలిఫైయింగ్ అంటే మనకి ఒక సర్టైన్ మార్క్స్ అనేది వస్తే సరిపోతుంది. క్వాలిఫైయింగ్ దీన్ని మెరిట్ లో మనకి కన్సిడర్ చేయడం అనేది ఉండదు అనమాట. ఇవి 2 టైప్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. క్వాలిఫైయింగ్ లో కనుక మనం చూసుకుంటే క్వాలిఫైయింగ్ లో కూడా ఒకే ఒక పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు. అంటే ఇంగ్లీష్ మనకి 75 మార్క్స్ కండక్ట్ చేస్తారు, తెలుగు అనేది 75 మార్క్స్ కండక్ట్ చేసి టోటల్ గా ఈ యొక్క క్వాలిఫైయింగ్ పేపర్ అనేది 150 మార్క్స్ కి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మరి కమింగ్ టు ద జిఎస్ పేపర్స్ అనమాట. జిఎస్ అంటే డిస్క్రిప్టివ్. మనం రాసే హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎన్విరాన్మెంట్, ఇలాంటి టాపిక్స్ అన్ని మనకు ఉంటాయి కదా. సో వీటన్నిటికి సంబంధించి మనకి 5 పేపర్స్ ఉంటాయి. ఇందులో అయితే ఎలాంటి చేంజ్ అనేది చేయలేదు. ప్రీవియస్ గా మనకి ఏదైతే సిలబస్ ఉందో 5 పేపర్స్, సేమ్ 5 పేపర్స్ ఉన్నాయి. ఒక్కొక్క పేపర్ కి మనకి 150 మార్క్స్ ఉంటుంది. టోటల్ వచ్చేసి 750 మార్క్స్. ఏమి చేంజెస్ అయితే మెయిన్స్ డిస్క్రిప్టివ్ పార్ట్ లో చేయలేదు, రైట్? మరి నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అనమాట. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళని ఇంటర్వ్యూకి కాల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా వరకు ఆస్పిరెంట్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది దట్ ఇంటర్వ్యూస్ అనేవి తీసేసేయాలి అని చెప్పి, బట్ ఇంటర్వ్యూస్ అనేది మాత్రం తీయడం జరగలేదు. ఇంటర్వ్యూ అలానే పెట్టడం జరిగింది. 75 మార్క్స్ కి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో టోటల్ గా మనకి మెరిట్ లిస్ట్ లో గ్రూప్ 1 ఫైనల్ లిస్ట్ లో రావాలి అంటే 825 మార్క్స్ కి మెరిట్ కి తీయడం జరుగుతుంది. అంటే మనం ఇందాక చూసినటువంటి మెయిన్స్ డిస్క్రిప్టివ్ ప్లస్ ఇంటర్వ్యూ అనమాట. ఇవి 2 కలిపి మనకి 825 మార్క్స్ వస్తే మనం ఫైనల్ లిస్ట్ లో ఉండడం జరుగుతుంది. ఇది మనకి ప్యాటర్న్ కి సంబంధించి చేసినటువంటి చేంజెస్. మరి సిలబస్ గురించి కనుక మనం చూస్తే సిలబస్ గురించి అయితే ఎలాంటి చేంజెస్ అనేవి ప్రస్తుతం అయితే ఏపీపీఎస్సీ ఏం సజెస్ట్ చేయలేదు. సో ఇదే డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో వీటిని ఇప్పుడు గవర్నమెంట్ కి పంపించడం జరిగింది. అంటే ఏపీపీఎస్సీ ఆమోదించడం జరిగింది. ఏపీపీఎస్సీ నుంచి ఇప్పుడు ఎవరికి పంపించారు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని అంటే గవర్నమెంట్ కి పంపించడం జరిగింది. సో గవర్నమెంట్ అనేది కనుక ఇప్పుడు మనకి అప్రూవల్ కనుక ఇచ్చింది అంటే సో ఎక్కువ కొత్త సిలబస్ ఆర్ కొత్త ప్యాటర్న్ ని బేస్ చేసుకొని సిలబస్ ఏమైనా చేంజెస్ ఉంటే కనుక ఆ సిలబస్ కూడా యాడ్ చేసి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మేజర్ క్వశ్చన్ ఏంటి అంటే అసలు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది? నోటిఫికేషన్ యాజ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ మనకి జాబ్ క్యాలెండర్ రీసెంట్ గా ఏపీపీఎస్సీ జరిగిన ప్రెస్ మీట్ మనం అబ్జర్వ్ చేస్తే 16 నోటిఫికేషన్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో వీటిలో 78 పోస్టులు ఉన్నాయి, వీటిని ఫిల్ చేస్తాము అని మనకు చెప్పారు. సో దీనిలో భాగంగానే మనకి రీసెంట్ గా థానేదార్ నోటిఫికేషన్ కూడా వచ్చేయడం జరిగింది. సో ఆటోమేటిక్ గా అన్ని నోటిఫికేషన్స్ అనేవి సెప్టెంబర్ ఎండ్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ 2026 ఏదైతే ఉందో ఈ యొక్క 2026 కి మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ వై ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క మేజర్ కోర్ సిలబస్ అంటే హిస్టరీ, జిఎస్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మనకి, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఇవి మెయిన్స్ లో కావచ్చు ప్రిలిమ్స్ లో కావచ్చు చేంజ్ అవ్వవు. కాబట్టి వీటికి సంబంధించి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే యూ విల్ బీ ఇన్ ద ట్రాక్ అనమాట. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. అప్డేట్ అనేది వచ్చింది కాబట్టి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.